ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను చూడండి. ఇది కలవ విత్తనాలు వచ్చినాయి మన దుంపలు. దాన్ని దుంపలు ఎవరిచ్చారో చెప్పు. భాగ్యని మన మన యూట్యూబ్ మిత్రులు వాళ్ళు వచ్చారు కదా, ఆ భాగ్య తెచ్చింది 2 దుంపలు. ఒకటి చిన్నది అయిపోద్దామని 2 ఇట్లో పెట్టాను. మొన్న 2 దాంట్లో పెట్టాను, కానీ ఈరోజు ఇంకొకటి కూడా ఎలా తయారు చేసి దాన్ని కూడా ఒకటి ఉంచాను. ఇదైతే మొక్క వచ్చేసింది. ఆ మొక్క అంటే ఆకు 4 రోజుల్లోనే ఒక ఆకు లీవ్స్ వచ్చినాయి. ఇదిగోండి దుంప ఎక్కడ ఉంది, ఇంకా వచ్చేస్తాయి. నేను ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఎక్కడ సాధించలేకపోయింది, దొరికింది. చుట్టూ మాకు ఉంటాయి, కానీ ఎవరో తెచ్చేవాళ్ళు పిల్లలు అందులో దిగి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇలా గట్టిగా నొక్కుతున్నాను. నీళ్ళలో పెట్టాలి కదా, ఫుల్గా నీళ్ళు వస్తాను. అప్పుడు మనం పెట్టలేదు, పిల్లలు సలహా చెప్తున్నారు కదా, దాని ప్రకారం వెళ్తున్నాం. పై దాకా రావాలి కదా, పై దాకా ఉండాలి నీళ్ళు అనుకుంటున్నాం. ఇంకా చాలమ్మా, ఇంకా చాలు. ఒకటి ఇది చూసారా, లీవ్స్ పెడుతున్నాను గట్టిగా నొక్కి. ఇంకొకటి ఇందులో ఉంది, చూపించమంటారా? చూపిస్తాను. ఇదిగో ఒక దుంప, ఇది అదైతే లీవ్స్ వచ్చేసినాయి. ఇది నెమ్మదిగా వస్తుంది. ఇది పువ్వులు వచ్చాక మళ్ళీ చూద్దాం. నెమ్మదిగా అడ్జస్ట్ ఖాళీగా ఉంది. ఇంకా వాటర్ పట్టదు. ఇంకా వాటర్ అయ్యాను. పువ్వులు వచ్చాక చూపిస్తాను. బాగుందా? చెప్పు. ఏదో ఒకటి ఇలా చేసుకోవాలి. చిన్న మొక్కలు పెంచుకుంటే మన తామర మొక్కలు, తామర ఇంట్లో ఉంటే మంచిదని చెప్తున్నారు కదా. లక్ష్మీ నివాసం, లక్ష్మీ స్వరూపం. అదే దాని గురించి మనం ఇంటికి పక్క ఈశాన్యంలో కొత్త ఇంట్లో పెట్టుకోవచ్చని ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నాను. ఇప్పటికి దొరికింది. భాగ్య అమ్మకి థ్యాంక్స్ చెప్పు. భాగ్య నీకు థ్యాంక్స్ అమ్మా. ఎలా వేయాలో కూడా చెప్పాం, చూస్తూ ఉంటాం వీడియో అనుకుంటున్నాను. ఎలా వేయాలో కూడా చెప్పింది, ఎలా వేసుకోవాలంట అనమాట. దాంట్లో నుంచి వచ్చేస్తాయి ఆకులు, తొందరగా వచ్చేసి ఇదంతా అవుతుంది. కనిపించలేదు, లోపలికి వెళ్ళిపోయినాయి. సరే, వచ్చే పువ్వులు చూద్దాం. అలాగే మంచి మొక్కలు వేసుకుని అందంగా పెంచుకుని గృహాన్ని అందంగా ఉంచుకోండి. పర్యావరణాన్ని పోషించండి. మనం ఇడ్చుని గాలి తీసుకునే బతుకుతాయి, మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఢిల్లీ అది ఆ ప్రాంతాల్లో చూసారా, అసలు ఆక్సిజన్ లేక ఎంత బాధపడుతున్నారు. మనం ముందు జాగ్రత్తగా మనం కూడా జాగ్రత్త పడి మనకు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. చక్కగా ఆక్సిజన్ మనం విడిచిపెట్టిన గాలి తీసుకుని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మొక్కలు ఉండాలి, తప్పనిసరిగా పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎక్కడ కూర్చుంటే అక్కడ మొక్కలు మన ఇంటి దగ్గర. అది మనకి మనం ఎలా విడిచిన గాలి అలా తీసేసుకుని అలా ఆక్సిజన్ మనకి ఇచ్చేస్తాయి. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇవన్నీ మొక్కలు ఎక్కడంటే అక్కడ. అదే ఢిల్లీ గురించి విని నాకు చాలా బాధ వేసింది. రాగిణి ఎంత బాధపడింది ఇప్పుడు. మా మనవరాలు అమెరికాలో ఉంటుంది. అది ఢిల్లీ గురించి అది చెప్తాను, కానీ మనకి తెలియలేదు. ఢిల్లీ ఇలా పాడైపోయింది. కొంత తెలుసు మరి, కానీ ఇంకా అది ఇంకా బాధపడుతుంది. ఇంకా ఇంకా పిల్లలు చదువుకున్న పిల్లలు కదా, వాళ్ళు ఇంకా బాధ చేసింది, ఏడ్చినంత పని చేసింది. విదేశీయులు వచ్చిన ఇక్కడ జీవించలేరేమన్న భయం పట్టుకుంది. అంత ఆక్సిజన్ లోపం వచ్చేస్తుంది మనకి. అందుకని మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మొక్కలు పెంచుకోవాలి, మన చుట్టూ ఉన్న వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మన రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాలి, మన చుట్టూ వాతావరణాన్ని అన్నిటినీ మనదే అన్నట్టుగా మనం శుభ్రం చేసుకోవాలి. లేకపోతే మన పరువు, మన దేశం పరువు కూడా పోయేలా ఉంది. కాపాడుకోండి చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పర్యావరణాన్ని. ప్రతి గ్రామం ఇది మాదే, ప్రతి ఇది మనదే, మన ఊరు మనం కాపాడుకుందాం. అలాగే అందరూ అనుకుంటే మన దేశం ఎంతో బాగుపడుద్ది. కొంత వచ్చింది, కానీ ఎవరు శుభ్రతాళ్ళు ఇంటి నుంచి బయలుదేరితే పక్క ఇంటి మీద వేయకుండా చెత్త వేయకుండా మన ఇల్లు కాదు మన ఊరు, అలా దేశం బాగుంటుంది. ఎంతసేపు పక్కడి మీద తోసేద్దాం అనుకుంటే మొత్తం అదే వచ్చింది ఇప్పుడు సమస్య. మన చెత్త పెట్టుకెళ్ళి పక్క వాళ్ళ మీద. గవర్నమెంట్ కూడా చెత్తబడులు వాళ్ళు కూడా ఏం చేయలేరు. 2 సార్లు వస్తున్నారు. ఎవరిలో ప్రతి ఒక్కళ్ళు ఎవిడెన్స్ లేకపోతే గవర్నమెంట్స్ కూడా ఏం చేయలేదు. మనం సహకరిస్తేనే వాళ్ళైనా ఏమైనా చేస్తారు. సరేనా? ఈ రోజు పువ్వులు వచ్చాక చూద్దాము. భాగ్య
వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా. మా పిన్ని కూడా అడిగింది, రాణి అక్క ఒకటి నీకు ఒకటి అమ్మకి, ఆమెకి అది రెండిట్లో వేసింది చూడు. తొందరలో